అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా 4000 ఇచ్చిరా నేను దమ్మున్నోని నేను సీఎం మాట సీఎం కేసీఆర్ ని తిరుగుతాడు కేటీఆర్ ని తిరుగుతాడు టీవీల మీద ఒట్టేస్తారేమో ఒట్లేస్తే వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా ఒట్టే వాళ్ళు తింటారా అవనమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు ఆయన మీద వాళ్ళకి నమ్మకం నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు తెచ్చుగాంతి కాదురా ఆయన ఒట్లు తినవద్దని చెప్తారు మంచిది కాదురా ఒట్లు ఎప్పుడు తింటారు వాళ్ళ పానం పోతుంటే ఒట్లు తినాలి అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు మర్చిపోయి ఒట్లు తినవద్దు వీళ్ళు ప్రతి మీటింగ్ లో ఒట్టే తింటుండే మన సీఎం అసలు మంచిది కాదా తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు అవనమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు అది మంచిది కాదు వాళ్ళు పని చేసిన ఒట్టేందుకు తింటాడా వేసి పాడిదాకా అప్పు ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేస్తున్నాం అందులో 14 లక్షలు అప్పు చేసి నువ్వు అప్పు చేసేసాయి 4000 వేసాయి 2500 మా చెల్లెళ్ళకి వేసాయి నీకేమంటున్నా చెప్పు నిన్ను ఎవరు ఆపుతున్నారు నువ్వు సీఎం కాదా ఇంకా ఆపేది ఎందుక మాటిచ్చినావు కదా నువ్వు 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు రైతు మాఫీ చేస్తాను తప్పేముంది 15 ఆగస్టు ఎందుకు ఇంకా 20 ఆగస్టు ఎందుకు చెప్పు ఏ చేస్తే పని అయిపోతుంది కదా కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది మాకే బాధ ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను ఎందుకంటే అది పద్ధతి కాదు ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సీఎం అయ్యారు మంత్రులు మీరు ప్రజలకు సేవ చేయండి మీరు ఇచ్చిన మాట ఏంటి మేము ఎందుకు మేము తిడుతున్నామా మిమ్మల్ని మేము ఏమంటున్నాం 6 గ్యారెంటీలు చేయండి అయినా 5 ఏళ్ళు మీరే ఉండరు అయినా మంచిగా చేసుకోరు అంటున్నారు బీజేపీ కూడా వాళ్ళకు ఓటాడికి అక్కిలేదు వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు కానీ ఇవ్వనుకో 10 మందికి మేము 10,000 పంచినాం చూడు అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి 10 మందికి వచ్చింది 100 మందికి రాలేదు కరెంట్ ఉల్టా పంచాదా ఇది వాళ్ళే తెచ్చుకున్నారు ఈ కరెంట్ 0%. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు సాయన బిడ్డే ఉన్నారు ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి వెళ్ళి ఉండరా గణేష్ ఆయన మొన్నటిదాకా ఏ పార్టీ ఉన్నాడా బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి మారవలసిన అవసరం ఏముంది అంటే నువ్వు కాంగ్రెస్ తో లోపాయకారం మాట్లాడుకున్నావు నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకున గెలిచిండు అనుకో మళ్ళీ బీజేపీలోకి పోతాడు అది మాట్లాడుకోవడం వచ్చిందా అందుకే మీకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్ అందుకే ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటోన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాల కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ సంది నేను కూడా ఎంపీ ఉన్నట్టు 5 ఏళ్ల కింద ఎంత బాధనే కంటోన్మెంట్ లో మనం పాకిస్తాన్ లో ఉన్నామా కంటోన్మెంట్ ఉన్నామా అంత బాధ అనిపిస్తుంది ఒక్కోసారి అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ కూడా పిలుచుకొచ్చిన అరే చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదే అంత గోస పిచ్చిల్ లైన్ కానీ మట్మోడ్ కానీ సిక్ విలేజ్ కానీ యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాడ ఉన్న గుడిసెలు అవే 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి చూస్తుంది కంటోన్మెంట్ లో అప్పుడు ఎట్లుండే ఇల్లు ఇప్పుడు కూడా ఏమి మనకి కంటోన్మెంట్ లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో నా లెక్క దుమ్ము లేపుతాడు దయచేసి అందరికి కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి గెలుస్తున్నాడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుస్తున్నాడు మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్ల మీద ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర మేము ప్రజలకు సేవ చేస్తాం అన్ని రకాల సేవ చేస్తాం మాకు ఓటు అడిగే హక్కు ఉన్నది
కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు నొప్పి అయినా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు జిల్లా తిరుగుతారు. ప్రజలు ఎంత పెద్ద ఆదరణ. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు. సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాప్. వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి. పరేషాన్ అవుతుంది. మేము 10-11 అంటున్నాం. మాకు 14 కూడా రావచ్చు. మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు మా క్రాప్ పెరుగుతుంది. రోజు మా సర్వే రిపోర్ట్ రోజు పెరుగుతుంది. ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత కుడతాయి? 38, 30, 42. వాళ్ళది 28 బీజేపీ, 27 కాంగ్రెస్. థర్డ్ ప్లేస్ మా దగ్గర. అంత ఘోరం. అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది. అంత గ్రాఫ్ పెరిగిపోయింది, అంత ఇది వచ్చేస్తుంది. మా అన్న ఎన్ని నోములు మోసిండు, ఎంత కష్టపడ్డాడు. ప్రజలకు, పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన మంచి 25 ఏళ్ళ సార్ సేవ చేసుకుంటుంటే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు. సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అందరినీ జర మంచిగా రాయండి, మంచిగా చూడండి, మంచిగా పేపర్లో పెట్టండి. ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు, కష్టపడ్డాడు 30 ఏళ్ళ సంది. ఆయన ఆత్మశాంతి చేయాలంటే మన సాయన్న బిడ్డను గెలిపియాలి మనం. కాబట్టి మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4th నాడు ధూమ్ మచాలే. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.